Okay. Next, today our concept is queue insertion. అంటే క్యూలో ఎలిమెంట్స్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తారు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టూ మెయిన్ కీ పాయింట్స్. ఆ టూ కీ పాయింట్స్ తెలిస్తే మనం వీ కెన్ రైట్ ప్రోగ్రామ్ ఈజీలీ, చాలా ఈజీగా ప్రోగ్రామ్ రాయొచ్చు. అది ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి. ఓకే, ఎన్క్యూ ఆపరేషన్, యు ఆర్ యూజింగ్ ఎన్క్యూ ఆపరేషన్ కదా. నేను క్యూ స్పెల్లింగ్ క్యూలో రాస్తున్నాను. ఇనిషియల్లీ రేర్ అండ్ ఫ్రంట్ ఆర్ ఇన్స్లైజ్డ్ విత్ -1. ఎందుకని అరే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం రేరు ఫ్రంట్ ఎంతో ఇన్స్లైజ్ చేస్తున్నాం, -1తో ఇన్స్లైజ్ చేస్తున్నాం. ఓకేనా, ఇనిషియల్లీ రేరు ఫ్రంట్ -1తో ఇన్స్లైజ్ చేస్తున్నాం. ఇక్కడ క్యూ ఇన్సర్షన్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఈ ఫ్రంట్ అండ్ రేర్ అనేవి ఫస్ట్ అరే ఇండెక్స్కి పాయింట్అవుట్ చేసేలా చూడాలి. అర్థమైందా? అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు మాత్రమే ఫ్రంట్ రేరు రెండు కూడా 0 ఇండెక్స్కి, ఫస్ట్ ఇండెక్స్కి పాయింట్అవుట్ చేయాలి, ఫ్రంట్ అండ్ రేర్. అది ఫస్ట్ కీ పాయింట్. సెకండ్ థింగ్, ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసే ముందు సేమ్ స్టాక్లో మనం ఏం చేసాం, బిఫోర్ ఇన్సర్టింగ్ ఎన్ ఎలిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ది టాప్ వేరియబుల్, లేటర్ వీఆర్ ఇన్స్లైజింగ్ అ వాల్యూ ఇన్ దట్ అరే. ఇన్ ద సేమ్ వే ఇక్కడ వాల్యూని ఇన్సర్ట్ చేసే ముందు యూ హ్యావ్ టు ఇంక్రిమెంట్ రేర్ పాయింటర్. ఫస్ట్ ఏం చేయాలి, రేర్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేసి దెన్ నెక్స్ట్ వాల్యూని ఏం చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. అర్థమైందా? దీస్ ఆర్ ద హార్డ్ కోర్ పాయింట్స్ ఆఫ్ ఇన్సర్షనింగ్ ఎలిమెంట్ ఇంటు ద క్యూ. ఫస్ట్ ఏంటి, నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఫ్రంట్ అండ్ రేర్ని ఫస్ట్ ఇండెక్స్ దగ్గర పాయింట్అవుట్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, నెక్స్ట్ నువ్వు ఏ ఎలిమెంట్ని ఇంక్రిమెంట్ చేసి ఫస్ట్ రేర్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేసి తర్వాత వాల్యూ ఏం చేయాలి, ఇన్స్లైజ్ చేయాలి. ఆ 2 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. Okay, then we will write the program. Okay. Yes, we are using some macro value, hash define max array size is 5. Then declare one array int q of size max. The macro definition already tells me to. Then every program starts from main. In that main we are using nq function. I am inserting element 5. ఇప్పుడు nq function చూడండి. nq doesn't return anything, that's why I am using void and it takes integer variable. ఈ 5 ఇక్కడ కాపీ అవుతుంది కాబట్టి here I am declaring int x. ఫస్ట్ మనం క్యూ ఓవర్ఫ్లో కండిషన్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడు ఫస్ట్ క్యూ ఓవర్ఫ్లో రాసుకుంటాం కాబట్టి ఇఫ్ రేర్ అంటే ఇన్సర్షన్ కోసం యూస్ చేసే అండ్ రేర్ కాబట్టి ఈక్వల్ టు n-1, దెన్ printf క్యూ అంటే ఎండ్ ఆఫ్ ద అరే రీచ్ అయిపోతే మనం ఏం చూపించాలి, క్యూ ఓవర్ఫ్లో. ఓకే, ఎస్. ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఇక్కడ నేను 2 పాయింట్స్ చెప్పాను ఇన్సర్షన్కి. ఫస్ట్ పాయింట్ ఏంటి, నువ్వు ఇన్సర్ట్ చేసేది ఫస్ట్ ఎలిమెంట్ అయితే కంపల్సరీ ఫ్రంట్ రేరు ఎక్కడికి పాయింట్అవుట్ చేయాలి, స్టార్టింగ్ ఇండెక్స్ 0కి పాయింట్అవుట్ చేయాలి. సో అందుకని నేను ఇక్కడ ఎల్స్ ఇఫ్ కండిషన్ రాస్తున్నాను ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్షన్ కోసం. అది ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్షన్ అవ్వాలంటే ఫ్రంట్ రేరు ఎక్కడ పాయింట్అవుట్ చేస్తా, ఇనిషియల్లీ -1, ఫ్రంట్ ఈక్వల్ టు -1 and rear equal to -1. front equal to -1 and rear equal to -1 అన్నామంటే దాని మీనింగ్ ఏంటి, అదే క్యూ అనేది ఎంటీగా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ ఇనిషియల్లీ ఫ్రంట్ వాల్యూ ఎంత ఉంది, -1, రేర్ వాల్యూ ఎంత ఉంది, -1. సో అక్కడ అందుకని ఇక్కడ మనం డిక్లేర్ చేసుకోవాలి int rear equal to -1 and front equal to -1. మనం ముందు డిక్లేర్ చేసుకుంటాం కదా. ఇనిషియల్లీ ఫ్రంట్ రేరు -1 ఉన్నాయంటే ఫస్ట్ ఎలిమెంటే ఇంకా ఇన్సర్ట్ అవ్వాలి. ఫస్ట్ ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం.
ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ పాయింటింగ్ టు ది అరే ఇండెక్స్ 0. సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ రైటింగ్ ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు 0. ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు 0 చేసాం. అప్పుడు ఫ్రంట్ రేర్ ఇక్కడ పాయింట్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు అరేలోకి వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్షన్ కోసం యూజ్ చేసే అండ్ రేర్. మనం ఇచ్చిన వాల్యూ ఈ 5 ఎక్కడ కాపీ అయింది, ఎక్స్. This code is executed for only inserting first element only. For inserting first element only. Okay, మనం ట్రేస్ చేసిన తర్వాత అర్థమవుతుంది. దెన్ ఎల్స్ కండిషన్. ఎల్స్ ఫస్ట్ ఎలిమెంట్ కాకపోతే రిమైనింగ్ ఎలిమెంట్స్ అని ఇన్సర్ట్ అవ్వాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం చెప్పాను, రేర్ ఇంక్రిమెంట్ చేయాలి అండ్ దెన్ ఇనిషియలైజింగ్ ది వాల్యూ. సో ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ ద రేర్ and after that q of rare equal to x. This is else. ఓకే, ఇప్పుడు ట్రేస్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. చూడండి ఒక విషయం అండి, ఈ లైన్ అనేది ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్షన్ కోసమే. చూడండి nq of 5 ఇనిషియల్లీ array size array name is q and initially front and rear are initialized with -1. Array index starts from 0 to 4. I am calling NQ operation. What is the purpose of NQ operation? For inserting an element into the queue, we are using NQ operation. మనం ఏం యూస్ చేస్తున్నాం, NQ ఆపరేషన్ అనే దాన్ని యూస్ చేస్తున్నాం. ఇప్పుడు NQ అనే ఫంక్షన్ని కాల్ చేసా. ఈ 5 ఇప్పుడు ఎక్కడ కాపీ అవుతుంది, x. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ x, 5. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ x, 5. Rare equal to n minus 1. What is the rare value, -1. -1 equal to n minus 1, max minus 1, max minus 1. What is the max minus 1, 4. Max value 5 kabatti 4. -1 equal to 4, false. Else if kostundi. Front equal to -1, yes, true. And rear equal to -1, yes, true. Front to rear ekkada point out chestunnai, -1. ఇది ట్రూ అయింది కాబట్టి లోపలికి ఎంటర్ అవుతుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు 0. ఫ్రంట్ అండ్ రేర్ ఈజ్ ఇన్స్లైజ్డ్ విత్ 0. ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తాం ఫ్రంట్ని రేర్ని. ఫస్ట్ ఫ్రంట్ రేర్ ఇప్పుడు ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తున్నాయి, ఎట్ ది ఇండెక్స్ 0. వాట్ ఈస్ ద రేర్ వాల్యూ, 0. వాట్ ఈస్ ద ఫ్రంట్ వాల్యూ హియర్, 0. క్యూ ఆఫ్ రేర్ వాల్యూ ఏంటి, 0 ఈక్వల్ టు ఎక్స్. వాట్ ఈస్ ఇన్ ఎక్స్, 5. 5 ఈజ్ ఇన్సర్టెడ్. దెన్ ఎల్స్ కండిషన్కి వెళ్దాం. ఓకే, చూడండి ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఆఫ్టర్ ఫస్ట్ ఎన్క్యూ ఆపరేషన్ వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఫ్రంట్, 0. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ రేర్, 0. ఓకేనా. దెన్ నెక్స్ట్ అగైన్ ఐఎమ్ కాలింగ్ ఎన్క్యూ ఆఫ్ 15. I'm calling NQ of 15. ఇప్పుడు 15 ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు 15 దెన్ 15 కాల్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్లోకి ఎంత ఇన్స్లైజ్ అవుతుంది, 15. వాట్ ఈస్ ద రేర్ వాల్యూ హియర్, 0. 0 ఈక్వల్ టు 4, ఫాల్స్. దెన్ ఎల్సిఫ్ కండిషన్కి వస్తుంది. ఫ్రంట్ ఈక్వల్ టు -1. ఫ్రంట్ ఈక్వల్ టు ఎంత, 0. రేర్ ఈక్వల్ టు -1. రేర్ వాల్యూ ఎంత, 0. అంటే ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. దెన్ ఎల్స్ కండిషన్కి వెళ్తుంది. ఇది ఫస్ట్ ఎలిమెంట్కి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ కండిషన్ రేర్ని ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి. రేర్ని ఇంక్రిమెంట్ చేసాం, ఫ్రంట్ అక్కడే ఉంది, రేర్ ఇంక్రిమెంట్ అయింది. క్యూ ఆఫ్ రేర్ ఈక్వల్ టు ఎక్స్. వాట్ ఈస్ ద రేర్ వాల్యూ, 1. వాట్ ఈస్ ద రేర్ వాల్యూ, 1. ఎక్స్ వాల్యూ ఈజ్ 15. సో 15 ఈజ్ ఇన్సర్ట్. లైక్ దట్ ఆల్ ఎన్క్యూ ఆపరేషన్స్ ఆర్ executed. NQ of 25, NQ of 35, NQ of 45. Okay, like this all NQ operations are executed. Whenever reaches rare equal to 4, then few overflow condition occurs, then exit from the
ANQ operation. This is Q insertion. This is క్యూ ఇన్సర్షన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇందులో క్యూ ఇన్సర్షన్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్ ఏంటంటే, ఇనీషియల్లీ ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ పాయింటింగ్ టు ద -1. నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఫ్రంట్ అండ్ రేర్ని ఎంతతో ఇన్స్లెస్ చేయాలి? 0, స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ ది అరే దగ్గరికి ఇన్స్లెస్ చేయాలి. ఇది ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్షన్ జరిగినప్పుడు మాత్రమే. ఆఫ్టర్ ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినా, first of all you have to increment the rare pointer, after that initialize the value in that array. These are the two main points in insertion. Okay, done. Thank you.